Out. ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जलशलाकया चक्षुर्उन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासाद गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। थैंक यू प्रभु जी। हरे సారీ డివోటీస్, ఈరోజు కొంచెం లేట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. లెట్ మీ స్టార్ట్ విత్ బ్రీఫ్ ప్రేయర్స్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కథా మహ్యం దదాతి స్వపదాంతికం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्री वासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे. సో ఈరోజు మనము ఆ, శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో 23వ అధ్యాయము, ఆ, మహారాజ్ పృథు వైకుంఠానికి ఆర్ గోలోకానికి ఆర్ గోయింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్ చాప్టర్లో 4-5 శ్లోకాలు చదవడానికి ట్రై చేస్తున్నాం, అదే చూడడానికి ట్రై చేస్తున్నాం ఓవర్వ్యూ. సో దాంట్లో 4th శ్లోక వచ్చి ఆ, తత్రాపి అధాభ్య నియమో వైఖానస సుసమ్మతే ఆరబ్ధ ఉగ్రతపసి యథా స్వావిజయే పురా కందమూలఫల ఆహార సుసక్ సుషక్ సు సుషక్ శుక్క శుష్క పర్ణాషణ క్వచిత్ అభక్షః కతిచిత్ పక్షాన్ వాయుభక్షస్తతః పరం. లక్ష్మీ మాతాజీ దీని శ్లోకం తాత్పర్యం అండ్ పర్పూట్ చెప్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు జీ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 23 టైటిల్ పృథు మహారాజు భగవద్ధామ గమనము నుండి 4-5 శ్లోకాలు చదువుకుంటాం. 4వ శ్లోకం. తత్ర అపి అదాభ్య నియమః వైకానసా సుసమ్మతే ఆరబ్ధ ఉగ్ర తపసి యథా స్వవిజయే పురా.
గృహస్థ జీవనము నుండి విరమణను పొందిన పిమ్మట పృథువు వానప్రస్థ జీవన నియమములను అనుసరించుచు అరణ్యమున ఉగ్ర తపస్సును ఆచరించెను. గతమున ప్రభుత్వ నిర్వహణమునందు మరియు ఎల్లరనూ జయించుటయందు ఎంత గంభీరముగా నియుక్తుడయ్యనో అంతే గంభీరముగా అతడు ఆ కార్యములలో నియుక్తుడయ్యను. గృహస్థ జీవనమున చురుకుగా అగుట మనుజునికి ఎంత అవసరమో, గృహస్థ జీవనమును విరమించిన పిమ్మట ఇంద్రియ మనస్సులను నియంత్రించుట కూడా అదే విధముగా అవసరము. కృష్ణ సేవలో మనుజుడు పూర్తిగా నియుక్తుడైనప్పుడే ఇది సాధ్యపడగలదు. మానవుడు అంత్యమున భగవద్ధామమును చేరునట్లుగా చేయుటియే నిజమునకు వైదిక విధానం యొక్క ప్రయోజనము. ఇక గృహస్థాశ్రమము అనున్నది నియమిత జీవనముతో ఇంద్రియ భోగమునకు ఒక అనుమతి పత్రం వంటిది. ఇంద్రియ భోగము నుండి పూర్తిగా బయటపడుటకు జీవితపు నడుమనే సులభముగా విరమణను పొంది తపస్సులో నెలకొనుటకు అది మనుజుని సమర్థుణ్ణి చేయగలదు. కనుకనే వానప్రస్థ జీవనమున తపస్సు ఉపదేశింపబడింది. పృథు మహారాజు అట్టి వానప్రస్థ జీవనము నియమములను ఖచ్చితంగా పాటించెను. వానప్రస్థ జీవనమునకు ఇంకొక పేరు వైకానాశ్రమం అని పిలువబడింది. వానప్రస్థ జీవనమును కూడా నియమములను ఖచ్చితంగా పాటింపవలసి ఉన్నందున వైకానసాసు సమ్మతే అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. అనగా పృథు మహారాజు జీవితపు అన్ని రంగములలో ఆదర్శనీయుడై ఉన్నాడు. మహాజనోయేన గతః సా పంతాః, మహాత్ముల అడుగుజాడలనే ప్రతి ఒక్కడు అనుసరించవలెను. ఈ విధముగా పృథు మహారాజు యొక్క ఆదర్శనీయముగు శీలమును అనుసరించుట ద్వారా మనుజుడు ప్రస్తుత జీవనమునందైనను లేదా క్రియాశీలక జీవనము నుండి విరమణను పొందినప్పుడైనను అన్ని విధముల పరిపూర్ణుడు కాగలడు. ఆ విధముగా అతడు దేహత్యాగానంతరము మోక్షమును బడసి భగవద్ధామమును చేరగలడు. శ్లోకం. కందమూలా ఫలాహారః శుష్కపర్ణాసనః క్వచిత్ అబ్బక్షః కచ్చిత్ పక్షాన్ వాయుభక్షః తతః పరం. తపోవనమున పృథువు కొన్ని మార్లు కందమూలములను భుజించెను. ఇంకొన్ని మార్లు ఫలములను ఎండుటాకులను భుజించెను. కొన్ని వారములు అతడు కేవలం జలపానమునే కావించెను. చివరికి అతడు కేవలం వాయుభక్షణతోనే జీవించెను. యోగులు అరణ్యమందలి ఏకాంత స్థలమునకు ఎగి అచ్చట ఒక పవిత్రమైన స్థలమున ఒంటరిగా జీవించవలనని భగవద్గీతలో ఉపదేశింపబడింది. పృథువు అరణ్యమునకు ఎగినప్పుడు భక్తులలో లేదా శిష్యుల్లో పట్టణము నుండి పంపిన పక్వాహారమును భుజింపలేదని అతని ప్రవర్తనను బట్టి మనము తెలుసుకొనవచ్చును. అరణ్యవాసావ్రతమును చేపట్టినంతనే మనుషుడు కేవలం కందమూల ఫలములను ఎండుటాకులను లేదా ప్రకృతి ఏది వసిగితే అద్దానిని భుజింపవలెను. అరణ్యవాసమున పృథువు ఈ నియమమును ఖచ్చితంగా పాటించెను. కొన్ని మార్లు అతడు ఎండుటాకులను తిని కొంత జలమును త్రాగి జీవించెను. కొన్ని మార్లు అతడు వాయుభక్షణము పైననే జీవించెను. మరికొన్ని మార్లు అతడు ఫలములను భుజించెను. ఈ విధంగా అతడు అరణ్యమున వసించి తీవ్ర తపస్సును ఆచరించెను. అనగా ఆధ్యాత్మిక జీవనమున పురోగమింపగోరు వారికి అత్యాహారము ఏమాత్రము సముచితము కాదు. అత్యాహారము, ప్రయాస అనునవి ఆధ్యాత్మిక జీవన పురోగతికి విరుద్ధములైనవిని శ్రీ రూప గోస్వామి కూడా హెచ్చరించి ఉండిరి. వేద నిర్దేశానుసారము అరణ్యవాసమనగా పూర్తిగా సత్వగుణవాసము అనుట గమనింపదగిన విషయము. ఇక పట్టణవాసము రజోగుణ వాసము కాగా వేశ్య గృహవాసము లేదా మద్యపాన గృహవాసము తమోగుణ వాసమై ఉన్నది. ఆలయవాసము అన్నచో సమస్త గుణములకు పరమైనట్టి వైకుంఠలోకవాసమే. మా కృష్ణ చైతన్య ఉద్యమము ప్రతి ఒక్కరికి భగవన్ మందిర వాస అవకాశమును కల్పించుచున్నది. ఆ వాసము వైకుంఠ వాసముతో సమానము. అందువలన కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు అరణ్యమునకు పోవలసిన అవసరము గాని, పృథువును లేదా అరణ్యమును వసించు ఋషిముని గణమును కృత్రిమగా అనుకరించవలసిన అవసరము గాని లేదు. శ్రీల రూప గోస్వామి మంత్రి పదవిని విడిచిన పిమ్మట బృందావనమునకు ఎగి పృథువు మహారాజు వలె వృక్షం కింద వసించిరి. అప్పటి నుండి పెక్కురు బృందావనమునకు ఎగి ఆయనను అనుకరించి యత్నించిరి. అందువలన ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు బదులు వారు పెక్కు దురాలవాట్లకు బలియేరి చివరికి బృందావనమున కూడా వారు పరస్త్రీ గమనమునకు, జూదమునకు, మత్తు పదార్థ స్వీకారమునకు అలవాటు పడిరి. కృష్ణ చైతన్య ఉద్యమము పాశ్చాత్య దేశములలో కూడా ప్రవేశపెట్టబడింది. కానీ అరణ్యమునికి ఎగి పృథువు లేదా రూపగోస్వామి వలె తీవ్రముగు తపస్సును ఆచరించుట పాశ్చాత్యులకు అసాధ్యమైన కార్యము.
అయినను పాశ్చాత్యులు లేదా ఎవరైనను అరణ్యవాసమునకు పరమైన భగవన్మందిరమున వసించుచు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల అడుగుజాడలను అనుసరింపవచ్చును. ఆ విధముగా భగవన్మందిరమున వసించుచు కృష్ణ ప్రసాదమును తప్ప అన్యమైన దానిని భుజింపమని వ్రతమును బూని నియమపాలనము చేయుచు రోజుకు 16 మాలల హరే కృష్ణ మహామంత్రమును జపించవలెను. అంతటా వారి ఆధ్యాత్మిక జీవనము ఏనాడును కలతకు గురికాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ రీడింగ్ ద శ్లోక తాత్పర్యము శ్లోకము పర్పోర్ట్ చదివినందుకు. సో నేను ఆల్రెడీ ప్లేస్ చేశాను. జస్ట్ ఇంట్రొడక్షన్ కాంటెక్స్ట్ ఏంటి అనేది వెళ్తే ఈ చాప్టర్ లైక్ ఇంగ్లీష్లో అయితే గోయింగ్ బ్యాక్ టు గాడెడ్ అని ఉంది. మనం వైకుంఠానికైనా వైకుంఠ ప్రాప్తి అన్న గోలోకానికైనా వెళ్ళడం అనుకోవచ్చు. తర్వాత ఈ దీంట్లో 39 శ్లోకాస్ ఉన్నాయన్నట్టు ఈ చాప్టర్లో. సో 1 to 18 శ్లోకాస్ని మనం పృథు యొక్క వానప్రస్థ లైఫ్ ఏంటి, ఆయన చేసిన తపస్య ఏంటి, ఆయన ఎలా శరీర త్యాగం చేశాడు అనేది చూస్తాము. తర్వాత 19 నుంచి 22 వరకు అర్చి పృథు మహారాజు వైఫ్ ఎలా ఫ్యూనరల్ రైట్స్ చేసింది, అంత్యక్రియలు చేసింది, అగ్నిలో ప్రవేశం అవి చూస్తాము. తర్వాత దేవతల భార్యలు వచ్చి అర్చిదేవిని స్తుతించడం మనము 23rd శ్లోక నుంచి 30వ శ్లోక దాకా చూస్తాము. తర్వాత 31 నుంచి 39 దాకా ఫలస్తుతి ఈ పృథు మహారాజు యొక్క వృత్తాంతము భాగవతంలో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ నిన్న మనం ఆల్రెడీ చూసాము 1 to 3 శ్లోకాస్లో పృథు మహారాజు రిటైర్మెంట్ తీసుకున్నారు. రాజ్యపాలన ముగించి అరణ్య ప్రవేశం చేశాడు. ధర్మబద్ధమైన వానప్రస్థ సంకల్పం తీసుకొని అరణ్యానికి ప్రవేశించాడు. వనవాసం అన్నట్టు. మనకు వనవాసం అనగానే చాలా 2-3 వనవాసాలు గుర్తొస్తాయి. శ్రీరాముడు తన తండ్రి కైకేయికి ఇచ్చిన మాట ప్రకారము రాముడు అరణ్యవాసం చేశాడని, అండ్ జూతంలో శకుని ధర్మ విరుద్ధంగా చేసి వాళ్ళని ఓటమి పాలు చేసి దాంట్లో ధర్మరాజు పాండవులకు అరణ్యవాసం వెళ్ళేటట్టు చేశాడని అది మనం చూస్తాం. సో ఈ వనవాసము అంత ఈజీ కాదు. చాలా అంటే ఇప్పుడు మనం పోయినట్టు అవుటింగ్ వెళ్ళి మూవింగ్ కిచెన్ తీసుకొని అలా ఉండడం కాదు. అక్కడ కంప్లీట్గా మనం నేచర్ మీదే బతకాలి. మనం ఈవెన్ ధ్రువ మహారాజ్ తపస్సులో కూడా చూసాం. సో అలా ఉంటుంది అన్నట్టు అరణ్యవాసం. సో నేచర్ ఏది ఇస్తే అవే తిని బతుకుతా ఉండడం అన్నట్టు. సో ఈ మెయిన్గా ఈరోజు 4th and 5th శ్లోకాస్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతని తపస్సు సివియారిటీ ఎంత తీవ్రమైనది అనేది 4th శ్లోకాల్లో చెప్తున్నారు. అండ్ 5th దాంట్లో ఆహార నియమం గురించి చెప్తున్నారు. ఈ రెండు మనం ఈ కాంటెక్స్లో ఈరోజు మనం ఈ శ్లోకాస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో సందర్భం మనకు తెలుసు. ఆల్రెడీ ఆయన వైఫ్తో పాటు వానప్రస్థానికి పృథు మహారాజు వచ్చాడు. సో అరణ్యంలో ఉండడానికి ఆయన ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేస్తారు, వైకానస విధానం అని. సో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కొక్క ఆశ్రమంలో. ఆశ్రమం అంటే దేవుడి ఆశ్రమం పొందడానికి మనం జనరల్గా ఏం యూజ్ చేస్తాం, సాధు, శాస్త్ర, గురు, స్పిరిచువల్ మాస్టర్. సో వీళ్ళ మనం ఫాలో అవుతూ ధర్మం ప్రకారం నడుచుకుంటూ ఉంటాం ఒక్కొక్క ఆశ్రమంలో దేవుడిని ఆశ్రమం. సో ఇది వైకానసుడు అనేది ఒక మహా ఋషి అన్నట్టు. అతను నేను దాని గురించి తెలుసుకుందామని ఒకసారి లైక్ గూగుల్ సెర్చ్ చేస్తే నాకు దాని గురించి కొంచెం తెలిసింది, ఆయన గురించి. సో మీతో షేర్ చేసుకుంటాను. వైకానసుడు అనేది మహా ఋషి ఈ బ్రహ్మ మానసపుత్రుడు అన్నట్టు. ఆయన మనసు నుంచి జన్మించిన కుమారులు. సో వేదాలు, ఆగమలు మరియు ఆలయ ఆరాధన సాంప్రదాయాలలో ఆయన అవన్నీ ఫస్ట్ నిర్దేశించిన వ్యక్తి అన్నట్టు మహర్షి. సో వైకానసుడు ఆగమ సాంప్రదాయాలను స్థాపించిన స్థాపకుడు లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి అర్చన, విగ్రహ ఆరాధన ఎలా చేస్తున్నారో అంతా ఆయన నిర్దేశించిన ఆగమం, వైకానస ఆగమం ప్రకారమే ఆ పద్ధతిలోనే ఉంటుంది అన్నట్టు.
సో మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే, సో ఈ ఆలయ ఆరాధన ఇప్పుడు కొంచెం మారింది. ఇప్పుడు పాంచరాత్రిక ఆగమం ప్రకారం చేస్తున్నారు. బట్ వైఖానస ఆగమం మరింత వేద సంబంధమైనదిగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. సో దాంట్లో లైక్ ఇప్పుడు యజుర్వేదాలో కూడా రెండు రకాలు ఉంటాయి, కృష్ణ యజుర్వేద, శుక్ల యజుర్వేద. సో ఇవన్నీ కృష్ణ యజుర్వేద ట్రెడిషన్స్లో ఉన్నాయి అన్నట్టు. సరే, అది మనకు అంత డీటెయిల్గా అవసరం లేదు. జస్ట్ ఏంటంటే అతని శిష్యులే వీళ్ళు, అత్రి, భృగు, మరీచి, కశ్యప, వీళ్ళందరూ అతనికి అతను బోధించిన విధానాన్ని మనకు మళ్ళా నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చిన వాళ్ళు అన్నట్టు. సో ఆయన శిష్యులుగా మనం గుర్తించుకోవచ్చు. సో ఇది వైఖానస అని జస్ట్ స్మాల్ హిస్టరీ అన్నట్టు. సో అయితే ఆయన మామూలుగా ఈ వానప్రస్థం గురించి ఏం చెప్పాడు వైఖానసుడు అనేది ఒకసారి చూస్తే, వానప్రస్థు నియమాలు చాలా కఠినంగా ఉంటాయి అన్నట్టు. ఎలా అంటే ఇప్పుడు వాన అనగానే వన వన అంటే అరణ్యంలో నివాసము. సో అది చాలా కష్టమైనది. అక్కడ మన సిటీ ఫెసిలిటీస్ కానీ, సౌకర్యాలు కానీ, ఇవన్నీ సామాజిక కలయికలు కానీ ఉండవు. సో ఆహార నియమాలు, అక్కడ ఫలాలు, మూలాలు, కందులు, ఆకులు అట్లాంటివే సహజమైన ఆహారమే దొరుకుతుంది. అగ్నిలో వండిన ఆహారం చాలా తగ్గిపోతుంది. సో అన్నీ మనం అగ్నిలో లైక్ మనం కూరలలాగా వండుకోలేము అన్నట్టు, అన్నీ వేడి చేసుకోలేము. సో కొన్నిసార్లు ఫ్రూట్స్ తినడమే, అది కూడా లేకుంటే వాటర్ తాగడమే అట్లా ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే బాడీ నియంత్రణ, దేహ నియంత్రణ పర్ఫెక్ట్గా చేయాలన్నట్టు. మరీ కఠినంగా చేస్తాం అన్నట్టు. మనం పండుకోవడానికి లైక్ బెడ్ షీట్స్ సౌకర్యాలు ఏమీ ఉండవు అన్నట్టు. నేలపైనే నిద్రించడం, ఇంద్రియాలని నియంత్రించడం కంప్లీట్గా. స్పీచ్, మనసు, మాటలు, మనసు, కోపం, కామం, లోభం, మోహం, మదం ఇవన్నిటిని నియంత్రణలో ఉంచుకోవాలి. ఇవన్నీ ఈ ఆశ్రమం యొక్క ఉద్దేశమే ఇంద్రియ నియంత్రణ అన్నట్టు. సో దాన్ని మనం అలవాటు చేసుకునేదే వనప్రస్థ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు. తర్వాత తపస్సు, ఇందులో మనకు ఉగ్ర తపస్సు అని అంటారు. అంటే ఉగ్రమైన కఠినమైన తపస్సు చేయడం, దీర్ఘకాలిక ధ్యానం, జపం, మౌనం, ఇవన్నీ ఉపవాసము ఇలాంటివి అన్నట్టు. మనం ఈవెన్ ధ్రువ చరిత్రలు కూడా చూసాము. ధ్రువ మహారాజు చాలా కఠినమైన కొన్ని 1 మంత్ ఒకలాగా, ఇంకో 1 మంత్ ఇంకోలాగా, ఇంకో మంత్ లైక్ ఎవ్రీ 3 డేస్కి, ఎవ్రీ 9 డేస్కి వాటర్ తాగడం, తర్వాత అలా ఓన్లీ గాలి మీదనే ఉండడం అన్నీ చూసాం అన్నట్టు. చాలా కఠోరమైన తపస్సు అన్నట్టు ఇది. సో బట్ ఇంపార్టెంట్ ఏంటంటే భగవద్భక్తి, మెయిన్ లక్ష్యం ఈజ్ భగవద్భక్తి. పూర్తిగా కృష్ణుని చింతలోనే, కృష్ణుని ధ్యాసలోనే గడపడం అన్నట్టు. సో ఇది ప్రాపర్గా చేస్తే ఆటోమేటిక్గా లిబరేషన్ పొందుతాను అని మనకు ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు ప్రభుపాద గారు ఈ పర్పోర్ట్లో, ఈ 4th శ్లోకాలు. సో సో ఇది మనం మెయిన్గా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది అంటే, గృహస్థ జీవితంలో మనం చేసే ఎంత లైక్ మనం ఎలా రెస్పాన్సిబుల్గా, ఎంత బాధ్యతతో చేశామో, చురుగ్గా బాధ్యతతో చేశామో, వానప్రస్థలో కూడా మనం అదే విధంగా అంతే కఠినంగా ఇంద్రియాలను నియంత్రించడం మనకు అత్యంత ముఖ్యమైనది అన్నట్టు అది వచ్చినప్పుడు. సో ఈ పృథు మహారాజు ఏ ఆశ్రమంలో ఉన్నా, అంటే గృహస్థ ఆశ్రమంలోనే డైరెక్ట్గా అర్చితో సహా ప్రత్యక్షమయ్యారు కాబట్టి వీణ శరీరం నుంచి. సో కాబట్టి ఆయన బ్రహ్మచర్యం ఏం లేదు. బట్ ఈ గృహస్థ ఆశ్రమం, వానప్రస్థం రెండిట్లో ఆయన ఆదర్శవంతం అన్నట్టు. సో ఆయన మనకు ఆదర్శ రాజు, అండ్ వానప్రస్థం కూడా అంతే ఆదర్శంగా, అంతే సీరియస్నెస్తో ఎట్లయితే రాజ్యం పరిపాలించాడో, శత్రువులని ఓడించాడో, అంతే గంభీరంతో ఈ స్థాయిలోనే తపస్సు చేస్తున్నాడు అన్నట్టు వానప్రస్థ ఆశ్రమంలో. అది మనకు ఇంపార్టెంట్గా మనం ఈ శ్లోకం నుంచి అర్థం చేసుకోవచ్చు. సో
గృహస్థాశ్రమంలో మనం ఏంటంటే కొంచెం కన్సిషన్ ఉంటుంది, సెన్స్ గ్రాటిఫికేషన్కి. ఒక రెగ్యులేటెడ్ లైఫ్లో కృష్ణ కాన్షియస్నెస్ చిల్డ్రన్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి కానీ, లైక్ ఒక రెగ్యులేటెడ్గా అన్ని ఆశ్రమంలో ఉన్న వాళ్ళని టేక్ కేర్ చేయాలి కాబట్టి మనం వెల్త్ని సేవ్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. బట్ ఒకసారి వానప్రస్థ ఆశ్రమానికి వస్తే ఈ రెస్పాన్సిబిలిటీస్ని తీసేసుకోవాలి, ఓన్లీ గాడ్ కనెక్షనే పెంచుకోవాలన్నట్టు. సో అది ఇంపార్టెంట్ అన్నట్టు. ఇక్కడ ఇంకో ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే, ఇప్పుడు మహాజనం ఏన గత స పంతః అని, అంటే వన్ షుడ్ ఫాలో ఫుడ్ స్టెప్స్. వాళ్ళను అనుకరించకుండా వాళ్ళని ఫుడ్ స్టెప్స్ ఫాలో కావాలన్నట్టు. మహాత్ములుగా ఉన్న వాళ్ళని మనం వాళ్ళని కాపీ కొట్టొద్దు, ఇమిటేట్ చేయకూడదు. సో మనం వాళ్ళ ఫుడ్ స్టెప్స్ను ఫాలో కావాలన్నట్టు. అది మనం ఈ శ్లోక తాత్పర్యంలో శ్రీల ప్రభుపాద గారు వివరించారు. సో మెయిన్గా చెప్పాలంటే ఈ వ్యవస్థ, ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఏంటంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళు అల్టిమేట్గా కృష్ణలోకానికి తిరిగి వెళ్ళాలి. నేను ఈ సంస్కృతి అంతా, ఈ ఆశ్రమ పద్ధతి అంతా, ఇదంతా ఇంపార్టెంట్ ఏంటంటే అది, దానికోసం ఇది ప్రాక్టీస్ సెషన్ అన్నట్టు. సో మనం ఎట్లా గృహస్థాశ్రమంకి వచ్చే ముందు మనం బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు బాగా స్టడీస్ చేసి జాబ్ తెచ్చుకోవాలని ఫుల్ ప్రిపేర్ అవుతాం అన్నట్టు. సో అలానే గృహస్థాశ్రమంలో కూడా వానప్రస్థకి ప్రిపేర్ అయ్యి, వానప్రస్థకి ఒక్కసారి తీసుకున్నాక ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అన్నట్టు. ఇది ప్రాక్టీస్ సెషన్. ఇప్పుడు మనం ఉన్న గృహస్థ ఆశ్రమ ప్రాక్టీస్ సెషన్. సో బట్ ఒకసారికి రిటైర్మెంట్, సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ రిటైర్మెంట్ ఏజ్. మనం 100 years అనుకుంటే మనం చూసాం కదా, సత్యయుగాలో 100,000 years బతారు. 90% రెడ్యూస్ అయ్యి త్రేతాయుగంలో 10,000 years బతారు. తర్వాత ద్వాపర యుగంలో 1,000 years బతారు. కలియుగంలో 100 years. సో ఒక్కొక్క దానికి 25 అనుకుంటే, మన బ్రహ్మచర్యంలో ఫోకస్ మెయిన్గా ఏంటి, బాగా స్టడీ చేయడం, వేదాస్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాట్ ఎవర్, మనం నెక్స్ట్ ఆశ్రమానికి ప్రిపేర్ కావడం. సో అది బ్రహ్మచర్య ఆశ్రమంలో చేస్తాము. తర్వాత గృహస్థ ఆశ్రమంలో మనం దాన్ని నియంత్రిత ఇంద్రియ, లైక్ సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ సుఖాన్ని పొందుతూ ఉంటాం ఒక పద్ధతి ప్రకారం. మనం 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి. సో అది ఇంపార్టెంట్ అన్నట్టు. తర్వాత అది ఒక 50 years ఏజ్ వచ్చినాక విరమించి ఈ గృహస్థాశ్రమం తీసుకోవాలి. ఇది మనకు భగవద్గీతలో కూడా చెప్పినది. ఈ ఆశ్రమాలు ఇంపార్టెంట్. సో అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. అండ్ పృథు మహారాజు జీవితంలో ఈ ఏ దశలో చూసుకున్నా, అంటే ఈ వానప్రస్థ చూసుకున్నా, గృహస్థ ఆశ్రమం చూసుకున్నా, ఆయన చాలా ఆదర్శంగా, ఐడియల్గా, మనం ఇన్స్పిరేషనల్గా ఉన్నాడు అన్నట్టు. అదొకటి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మెయిన్గా ఏంటంటే భక్తిలో స్థిరపడడానికి ఇది యూజ్ చేసుకోవాలన్నట్టు. ఈ వనప్రస్థ ఆశ్రమంలో మనం భక్తిలో స్టెబుల్గా ఉండడానికి, స్టెబిలిటీ తీసుకోవడానికి, అంటే మనం ఇంకా వేరే దాని మీద, ఎలాంటి దాని మీద మనసు పెట్టకుండా కంప్లీట్ రిటైర్మెంట్ లాగా. ఈవెన్ దో ఇప్పుడు మనం సత్యయుగంలో జరిగిన స్టోరీ కాబట్టి ఆ విధంగా మనం చేయలేము. సో దాన్ని డిఫరెంట్గా చేయాలి. అది మనం నెక్స్ట్ శ్లోక చదివినాక దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ శ్లోకంలో ఏంటంటే మెయిన్గా ఏంటంటే తపస్సు ద్వారా మనుషుని శుద్ధి చేసుకుంటాడు కాబట్టి తపస్సు చేస్తున్నాడు అన్నట్టు. సో ఈ వైకానస విధానాన్ని అనుసరిస్తే జీవితంలో సంపూర్ణత పొందగలము, మరణానంతము ముక్తి పొందుతారని మన శాస్త్రం చెప్తుంది. ఈవెన్ ప్రభుపాద వారు శ్లోకంలో పర్పోర్ట్లో కూడా ఇచ్చారు అన్నట్టు. సో వీ విల్ గెట్ లిబరేటెడ్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఆస్టరిటీస్. అయితే 5th శ్లోకాల ఆహారం గురించి వివరిస్తారు అన్నట్టు. సో ఎలా పృథు మహారాజు ఏం ఆహారం తీసుకున్నాడు ఈ వానప్రస్థలో, ఆయన ఈ ట్రంక్స్, రూట్స్ ఆఫ్ ఈ కందమూలాలు తిని కొన్ని రోజులు బతికాడు, కొన్ని రోజులు జీవించాడు, కొన్ని రోజులు ఫ్రూట్స్, తర్వాత ఎండుటాకులు, అవి దొరకనప్పుడు ఓన్లీ వాటర్ తాగి కొన్ని వీక్స్ గడిపాడు. ఇంకా అది లేనప్పుడు ఓన్లీ బ్రీతింగ్ ఎయిర్తోనే బతికాడు. చాలా ఉగ్ర తపస్సు చేశాడు.
అతను. సో, ఆహారం గురించి మనం మామూలుగా మనం తీసుకునేది చాలామంది ఆనియన్ గార్లిక్‌కి చాలా ఆనియన్ గార్లిక్ ఫ్రీ ఫుడ్ ఉంటే దే విల్ గో అండ్ హ్యావ్ ఇట్. బట్ ఆనియన్ గార్లిక్ అంటే నో ఆనియన్, నో గార్లిక్ అనేది ఒకటి పద్ధతి కాదు. మెయిన్‌గా ఏంటంటే కృష్ణ భక్తులకు ఉండాల్సింది ఏంటంటే అది మనం ప్రసాదం తింటున్నామా లేదా? అది కృష్ణకి ఆఫర్ చేసిందా లేదా? సో, ఈ నో ఆనియన్, నో గార్లిక్ ఓకే. దెన్ బట్ ఇట్ ఈస్ మనకు భగవంతుడికి అది ఇచ్చేసి ప్రసాద అంటే దాన్ని మనం ఆఫర్ చేసినాక అది 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అంటే ఈ శుద్ధ సత్వ, రజస్, తమో గుణాలు దాటేసి ట్రాన్సిడెంటల్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. అప్పుడు ఆ ప్రసాదం యొక్క ఆయన గ్లాన్స్ పడినందుకు, ఆయన కరుణ గ్రేస్ వచ్చినందుకు, ఆయన చూపులు దాని మీద పడినందుకు అది ప్రసాదంగా మారుతుంది ఆ ఫుడ్. సో నో ఆనియన్, నో గార్లిక్ అనేది రూల్ కాదు. మెయిన్ ఏంటంటే ప్రసాదం తింటున్నాం లేదు. సో మనం మెయిన్గా ప్యూరిఫై చేయాల్సింది ఏంటంటే చాంటింగ్ అండ్ ఆల్వేస్ ప్రసాదమే తినాలి. ఇది మన ఇంపార్టెంట్ లక్షణం అన్నట్టు ఈ కలియుగంలో. సంకీర్తన యజ్ఞం కాబట్టి మనం ఆ యజ్ఞం చేయడం, చాంటింగ్ అండ్ ప్రసాదమే తినడం. సో ప్రసాదం గురించి లిమిట్స్ కూడా ఉన్నాయి. రూప గోస్వామి మన ఉపదేశామృత సింధులో ఒక శ్లోకం ఉంటుంది అన్నట్టు, సెకండ్ శ్లోకం అని. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తి వినశ్యతి. సో ఈ 6 రకాలు మన భక్తికి నాశనానికి కారణమవుతాయి. ఏవేవి? అత్యాహారం అంటే ఓవర్ ఈటింగ్, ఏదైనా ఓవర్గా సంపాదించడం, ఓవర్గా కష్టపడము. అది ప్రయాస. ఆబ్వియస్గా ఆ ఓవర్గా సంపాదించాలంటే ఇప్పుడు నేను డబుల్గా సంపాదించాలంటే 2 జాబ్స్ చేయాలి. 2 జాబ్స్ చేయాలంటే 8 అవర్స్ బదులు 16 అవర్స్ వర్క్ చేయాలి. సో ప్రయాస పెరుగుతుంటుంది. సో అత్యాహార ప్రయాస అనేది ఈ పర్పూట్లో మనం శ్రీల ప్రభుపాద్ గారు వాడారు అన్నట్టు. సో మనం ఎక్కువ కష్టపడడం, మనకు కోరికలు తీరడానికి, డబ్బులు ఎక్కువ సంపాదించడానికి ఓవర్ నైట్ 2 షిఫ్ట్స్ చేస్తుంటారు, సెకండ్ జాబ్స్ చేస్తుంటారు, ఆ విధంగా అన్నట్టు. సో ఈ నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఉపదేశామృత లో రూప గోస్వామి ఈ శ్లోకం ఇచ్చారన్నట్టు. ఈ 6 టైప్స్. సో నేను జస్ట్ గ్లాన్స్గా చెప్తాను. అన్నెసెసరీ ముండేన్ టాక్స్ చేయకుండా, ప్రజల్పో చేయకుండా, తర్వాత రూల్స్ని సింపుల్ రూల్స్ లాగా ఫాలో కాకుండా, స్క్రిప్చురల్ రూల్స్ని ఏదో మనకు మెటీరియల్ బెనిఫిట్ వస్తుంది అని యూజ్ కాకుండా లాంగ్ టర్మ్గా మనం ఉండడం అన్నట్టు. అంటే దాని ఒక యాక్సెప్టింగ్ స్క్రిప్చురల్ రూల్స్ ఓన్లీ ఫర్ ఇమీడియట్ రిజల్ట్స్ కాకుండా కంప్లీట్గా ఫేత్తోని మనము అవి ఫాలో కావడం అన్నట్టు. అండ్ జనసంఘర్ష, అసోసియేషన్ విత్ బ్యాడ్ పీపుల్, అంటే మెటీరియలిస్టిక్ పీపుల్. ఇక్కడ బ్యాడ్ అంటే ఏం లేదు, మెటీరియలిస్టిక్ పీపుల్ అంటే ఎవరికైతే ఈ మెటీరియల్ కోరికలు స్పిరిచువల్గా ఉండరో, డివోటీస్ కాని వాళ్ళతోని అసోసియేషన్ అయినా, అండ్ గ్రీడ్ ఉన్న ముండేన్ అచీవ్మెంట్స్ మీద, నాకు ఈ పోస్ట్ కావాలి, నాకు ఈ ప్రమోషన్ కావాలి, ఈ కంపెనీలో జాబ్ రావాలి, అలా ఉన్న ఈ లౌల్యంచ అంటే గ్రీడీ ఫర్ ముండేన్ అచీవ్మెంట్స్. ఈ 6 రకాలు మన ఈ షడ్ భక్తిర్ వినిశ్యతి. సో ఈ 6 దుర్వ్యసనాలు అనుకోవచ్చు, లేకపోతే ఈ టూ మచ్ ఈటింగ్ ఆర్ టూ మచ్ కలెక్టింగ్ మోర్ ఫండ్స్ దెన్ నెసెసరీ, ఓవర్ ఎండూరింగ్ చాలా కష్టపడడం, ఎక్కువ ప్రయాస చేయడం, తర్వాత ప్రజల్ప, నియమాగ్రహ, జనసంఘశ్చ, లౌల్యంచ. సో ఇవి భక్తికి 6 శత్రువులు అన్నట్టు. సో ఇవితో మనం దూరంగా ఉండాలి. అండ్ ఇంకోటి ఇంకా ప్రభుపాద్ గారు ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఫారెస్ట్లో లీవ్ చేయడము అప్పట్లో కంప్లీట్ గుడ్నెస్ కిందకి వచ్చేది. సిటీస్లో మోడ్ ఆఫ్ ప్యాషన్ అనేవాళ్ళు. అండ్ మనకు బ్రోతల్ హౌస్ కానీ, డ్రింకింగ్ హౌస్ కానీ, ఇవన్నీ బార్స్, రెస్టారెంట్లో, ఇవన్నిట్లలో మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఉంటుంది. సో అది మనకు తెలుసు. బట్ అవర్ టెంపుల్లో ఉండడం వైకుంఠంలో ఉన్నంత సమానం. ఎందుకంటే వైకుంఠం ఈజ్ అ స్పిరిచువల్, ట్రాన్సిడెంటల్ టు ఆల్ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. సో ఇక్కడ కృష్ణ కాన్షియస్ మూమెంట్ మనకి ఇది ఇస్కాన్ ప్రభుపాద్ పెట్టింది మనకు ఈ విధంగా. బికాజ్ మనం ఎప్పుడు చూస్తాం అక్కడ భజన జరుగుతుంది, కీర్తన జరుగుతుంది, చాంటింగ్ చేసుకుంటారు, డేటీ వర్షిప్ చేసుకుంటారు, డివోటీస్తో
గుడ్ డివోటీస్తో అసోసియేషన్ దొరుకుతుంది. సో మనకు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నట్టు. సో మనము రిటైర్ కావాలంటే మన బెస్ట్ ప్లేస్ ఈస్ లైక్ టెంపుల్లో ఉండడం అన్నట్టు. ఈ శ్లోకాలో మనకు అర్థమవుతుంది అన్నట్టు. సో కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఫారెస్ట్కి ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఈ కృష్ణ కాన్షియస్ ప్రొసీజర్ ఫాలో అవుతూ మనం పూర్తిగా టైం ఏంటంటే సిన్సియర్గా అండ్ సీరియస్గా పెట్టాలన్నట్టు శ్రద్ధ. ఇప్పుడు ఎట్లా అయితే మనం డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసము ఎలా చేస్తున్నామో, ఎంత కష్టపడుతున్నామో, అదే కష్టం మనం రిటైర్మెంట్ అయినాక దేవుడికి దగ్గర కావడానికి మనం తపస్సు చేయాలన్నట్టు. మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది సింపుల్గా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్పారు, టెంపుల్లో ఉంటూ మనం టెంపుల్లో ఉన్న కృష్ణ ప్రసాదమే తింటూ వేరే ఏది తినకుండా అండ్ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ 16 రౌండ్స్ ఆఫ్ చాంటింగ్ చేస్తూ ఈ కీర్తన చేస్తూ హరే కృష్ణ మంత్ర కీర్తన చేసుకుంటూ ఈ విధంగా కూడా మనం స్పిరిచువల్ లైఫ్ని డిస్టర్బ్ కాకుండా కంటిన్యూ చేసుకొని గోలోకానికి వెళ్ళొచ్చు. సో ఇవి లైక్ దానికి దీనికి కంపారిజన్. ఇప్పుడు మన వానప్రస్థ ఆశ్రమంలో ఉన్న నియమాలు ఇవి సహజమైనవి, కఠినమైనవి. ఈ నియమాలు వండిన ఆహారం తీసుకోరు, అక్కడ అవన్నీ ఉండయి, అన్నిసార్లు దొరికాయి. సో అండ్ అక్కడ కందములు, మూలాలు, ఫలాలు, ఎండిన ఆకులు ఇవన్నీ మనకు కనబడతాయి. సో ఆహార నియంత్రణ మనం అది చూసాం, అత్యాహార. సో ఓవర్ ఈటింగ్, మన టంగ్ కంట్రోల్ ఇంపార్టెంట్ అని తెలిసింది. మన టంగ్ కంట్రోల్ చేయడానికి మనం నిత్యం చాంటింగ్, ప్రసాదం, ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. సో అది మనం అర్థం చేసుకోవాలి. మనం టంగ్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాం, యాక్చువల్గా ఈ లైన్లో ఉంటాయంట, బెల్లి బాగా తినడం వల్ల అండ్ జెనిటల్స్, ఈ మూడు, టంగ్, బెల్లి అండ్ జెనిటల్స్. ఇది ఫస్ట్ శ్లోక ఉపదేశామృత సింధులో ఒక శ్లోకాలో ఇస్తారు అన్నట్టు. అది కూడా ఇవి మనం కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడు మనం భక్తిలో ప్రోగ్రెస్ అవుతాము. అన్ఫేవరబుల్ థింగ్స్ ఫర్ భక్తి ఏవేవి అన్ఫేవరబుల్లో అవి చెప్తారు అన్నట్టు. అంటే అర్జ్ ఫర్ స్పీచ్, మనస వాచో వేగం, మనస క్రోధ వేగం, జిఫా వేగం, ఉదర పస్త వేగం, ఏతాన్ వేగాన్ యో విషహేత ధీర సర్వాం అపి మాం పృథ్వీం స శిష్యాత్. సో ఎవరైతే ఈ స్పీచ్, మైండ్, హ్యాంగరు, టంగు, బెల్లి, జెనిటల్స్ కంట్రోల్ చేస్తాడో అలాంటి వాళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్ టు మేక్ డిసైపుల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంట అని రూప గోస్వామి అదే ఉపదేశామృత సింధులో ఇచ్చారన్నట్టు. సో కాబట్టి ఇంపార్టెంట్ అది. సో మనకు అరణ్యంలో ఉండే సత్వగుణం మనకు టెంపుల్లో ట్రాన్సిడెంటల్, ఈవెన్ వైకుంఠంతో సమానం. సో అది మనకు అర్థమైంది. సో మనం ఈ డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సో వైకుంఠంలో టెంపుల్లో ఉంటే వైకుంఠంలో ఉన్నట్టే. సో మనం ఇంకోటి ఏంటంటే మహాజనులని అనుకరించకూడదు, వారి మార్గాన్ని అనుసరించాలి. అది ఇంపార్టెంట్ అన్నట్టు. మనకు ఈవెన్ శ్రీల ప్రభుపాద్ గారు కోట్ ఉంది, అనుకరణ, అనుసరణ. ఈ 2 డిఫరెంట్ సాంస్క్రిట్ వర్డ్స్. వన్ ఈజ్ ఇమిటేషన్, వన్ ఈజ్ ఫాలోయింగ్ ద ఫుట్ ప్రింట్స్. సో ఇది December 23, 1968లో శ్రీల ప్రభుపాద్ గారు లాస్ ఏంజల్స్లో చెప్పిన మాట అన్నట్టు. ఇది మీకు క్లాస్ అయిపోయినాక పంపిస్తారు. సో ఇఫ్ వన్ ట్రైస్ టు ఫాలో ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీ, దట్ ఈస్ వెరీ నైస్, బట్ వీ కెనాట్ ఇమిటేట్. ఇమిటేషన్ ఈజ్ డేంజరస్. ఇది మనకు ఉంది. అండ్ మనం దీన్ని భగవద్గీత శ్లోకాస్లో రిఫరెన్స్ చేసుకోవాలి. ఈ 2 శ్లోకాస్లో అంటే తపస్సు అండ్ ఆహార నియమాలు ఈరోజు మనం చదివిన ఈ వానప్రస్థ లైఫ్లో పృథు మహారాజు ఏ విధంగా ఫాలో అయ్యాడనేది మనం చూసాం. సో దాంట్లో మనం నేర్చుకోవాల్సింది, మన భగవద్గీత ఇట్స్ మాన్యువల్ ఆఫ్ లైఫ్ అంటాం కదా, కృష్ణ పరమాత్మ డైరెక్ట్గా చెప్పింది భగవద్గీత. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది అంతా ఈ భాగవతంలో ఉన్న మొత్తం వృత్తాంతంలో, స్టోరీస్లో ఈ గ్రేట్ మహాజన్స్ కానీ 12 గ్రేట్ మహాజన్స్ మనం విన్నాము. సో ఇలా చరిత్రలో వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. సో అది మన కృష్ణుడు చెప్పాను అన్నట్టు. సో దాంట్లో మనం ఇంతకుముందు వాడాం బాడీ, వాచిక, మానసిక, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం కఠినంగా అనుసరించాలి. ఆస్టారిటీ ఆఫ్ స్పీచ్, ఆస్టారిటీ ఆఫ్ బాడీ, ఆస్టారిటీ ఆఫ్ మైండ్. సో అవి మనకు భగవద్గీత చాప్టర్ 17లో ఉంటాయి అన్నట్టు. తర్వాత ఇంకోటి
ఈ గృహస్థాశ్రమం తర్వాత విరమణ ఎట్లా చేయాలి అనేది 30th శ్లోక 3rd చాప్టర్లో ఉంది. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశిర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత స్వరః. సో సకల కర్మలను నాకు అర్పించి మమకారాన్ని విడిచి యుద్ధము చేయుము. సో ఇక్కడ మనకు పృథు మహారాజు రాజ్యాన్ని వదిలి ఆయన ఇప్పుడు వానప్రస్థంలో చేసిన తపస్సుని కర్మలని అన్ని కృష్ణార్పణంగా మార్చాడు. సో అది అలా అన్నట్టు. ఇంకా ఒక శ్లోకం 4th చాప్టర్లో 10th వీత రాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రిత భవవో జ్ఞాన తపస పూత మద్భావం ఆగత రాగద్వేషములు విడిచి తపస్సు ద్వారా శుద్ధి పొందిన వారు నా లోకానికి వస్తారు. ఇది భగవద్గీతలో చాప్టర్ 4లో 10th శ్లోకాలో చెప్తాం. సో ఈ వానప్రస్థంలో మనం చేసేది ఇదే మన మెయిన్ అసలు లక్ష్యం ఏంటంటే ఇవన్నీ వదిలించుకొని తపస్సు ద్వారా మనం శుద్ధి అవుతాం. సో మన తపస్సు ఈ కలియుగ ధర్మం ప్రకారం ఏంటి? హరినామ సంకీర్తన. మనం 10th చాప్టర్లో ఈవెన్ చెప్పాడు, జపాలలో నేనే జప యజ్ఞోస్మి, యజ్ఞాలలో నేనే జప యజ్ఞము నేనే అని భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పాడు అన్నాడు భగవద్గీత. సో అందుకని మనం చేస్తున్న జపం మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. చాంటింగ్, ప్రసాదం తినడమే ఇంపార్టెంట్. ఈరోజు మన టేక్అవేస్ అవి. సో తర్వాత తపస్సు మరియు ఆహార నియంత్రణ గురించి ఈవెన్ 6th చాప్టర్లో అది ధ్యాన యోగం కాబట్టి దాంట్లో 16, 17 శ్లోకాస్లో కూడా చెప్పాడు అన్నట్టు. ఎట్లా అంటే ప్రాపర్ టైం స్లీప్, ఎక్కువ స్లీప్ కావద్దు, తక్కువ స్లీప్ చేసుకోవద్దు, ఎక్కువ మాట్లాడొద్దు, తక్కువ మాట్లాడొద్దు, ఎక్కువ తినొద్దు, తక్కువ తినొద్దు, అన్నీ లిమిటెడ్గా తినాలి. అది దాని గురించి మాట్లాడాడు. తర్వాత అరణ్యంలో ఏకాంతంలో మనసుని నియంత్రించి యోగా ధ్యానం చేయాలి. ఇవన్నీ మనకు భగవద్గీతలో 6th చాప్టర్లో చెప్తారు అన్నట్టు. తర్వాత ఇంకోటి ఇంద్రియ నిగ్రహం గురించి భగవద్గీత 2nd చాప్టర్ 58 శ్లోక యథా సంహరతే చాయం కూర్మోంగ నివశిష్య సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యస్ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. సో మనం ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలంటే మనకు అక్కడైతే ఐ థింక్ కూర్మోంగ అంటే టాటాయిస్ ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. అంటే అవి దాని లెగ్స్ని, హెడ్ని ఎప్పుడైనా శత్రువులు దాని మీద అటాక్ చేస్తున్నప్పుడు అవన్నీ విరమించుకుంటుంది. సో ఆ విధంగా మనం కూడా సెన్స్ గ్రాటిఫికేషన్ విరమించుకొని మన ఇంద్రియ సుఖాన్ని స్వస్తి చెప్పి మనం ఏదైతే గృహస్థాశ్రమం లిమిటెడ్గా మనం కంట్రోల్డ్గా ఎంజాయ్ చేసామో, ఆ సెన్స్ గ్రాటిఫికేషన్ అయ్యామో అది కంప్లీట్గా స్టాప్ చేసి భగవంతుడి మీద ఫోకస్ పెట్టి మనం ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం పాటించి తపస్సు మీద ఫోకస్ చేయడమే వానప్రస్థం అన్నట్టు. వానప్రస్థం అంటే ఏంటంటే ఇంకా నువ్వు కంప్లీట్గా ఫోకస్ ఈజ్ ఆన్ గాడ్ అన్నట్టు. నువ్వు ఇట్ ఈస్ లైక్ ప్రిపేరింగ్ ఫర్ డెత్, సింపుల్గా చెప్పాలంటే. సో సత్వగుణం శుద్ధం, జ్ఞానం, ప్రశాంతతను ఇస్తుంది సత్వగుణం. సో కాబట్టి మనం కంప్లీట్గా ఆయన జాస్లో ఉంటే ఇంకా మనం అది సత్వగుణాన్ని పెంచుతూ ఉంటాం. సో మనకు ప్రభుపాద ఈ యుగంలో మన యుగ ధర్మం ప్రకారం మనకి ఇచ్చింది ఏంటి? సింపుల్ ప్రాసెస్. ఇవన్నీ చేయక్కర్లేదు. వానప్రస్థ చాంటింగు, డ్యాన్సింగు, ఆ కీర్తన చేస్తున్నప్పుడు ఆ తన్మయత్వంలో చేయడము, తర్వాత ఈటింగ్ కృష్ణ ప్రసాదం అండ్ అసోసియేటింగ్ విత్ గుడ్ డివోటీస్. మళ్ళీ ఇందులో ఇంపార్టెంట్ నైస్ డివోటీస్ అని. సో ఈ 4 ఐటమ్స్ చేస్తే మనం ఈ భక్తిలో క్విక్గా అడ్వాన్స్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అది మనం ధ్రువ మహారాజ్ చరిత్రలో చూసాము. భరత మహారాజు చరిత్రలో వానప్రస్థంలో జరిగిన ఒక చిన్న సంఘటన, ఆ డియర్కి జింకపై ఉన్న మోహం వల్ల పతనం అయిపోయాడు. సో అది కూడా మనకి హెచ్చరిక. సో కొన్నిసార్లు మనం ఈ అటాచ్మెంట్ వస్తుంది. సో అది ఇక మన ప్రారంధ కర్మ అనుకోవాలి. కానీ జనరల్గా ఇంపార్టెంట్ అన్నట్టు అది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో భరత్ మహారాజు ఎగ్జాంపుల్ వానప్రస్థ ఆశ్రమంలో కూడా కొన్ని జాగ్రత్తగా మనం ఫాలో కావాలి. సో ఇప్పుడు పాండవులది మనం చూసాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ పాండవులలో అది లైక్ సో అక్షయ పాత్ర దొరుకుతుంది కాబట్టి వాళ్ళు బతకగలిగారు వనాలలో.
అందులో మనకు ఆ స్టోరీలో కూడా ఉంటుంది, ద్రౌపది తిన్నాక అది కంప్లీట్ ఖాళీ అయిపోయినాక ఇంకా ఆ రోజుకి సమాప్తం అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ అందరికీ దానికి కావాల్సినవన్నీ ఆ పాత్ర నుంచి వాళ్ళకు పాండవులకు వచ్చిన గెస్ట్లకు సాధువులకు అందరికీ పెట్టగలుగుతుంది. సో వన్స్ ద్రౌపది మహారాణి ఆ పాత్రలో ఆమె తిన్నాక కంప్లీట్ ఖాళీ అయి కడిగితే ఇంకా నెక్స్ట్ డే ఉండదు. సో అది మనకు దేవతలు ఇచ్చిన వరమే అది అక్షయ పాత్ర ద్రౌపదికి ఈ వనవాసంలో. ఎందుకంటే అది చాలా కష్టం అని, వనవాసం అంత ఈజీ కాదు మనం అనుకున్నంతే కాదు. సో అది మనం పూర్తిగా ఇంద్రియ సుఖము కంప్లీట్గా వదిలేయాలన్నట్టు. సో వానప్రస్థం మన రిటైర్మెంట్ లైఫ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇంద్రియ సుఖాన్ని కంప్లీట్గా వదిలేసేయాలి అండ్ దేవుడికి కంప్లీట్గా సరెండర్ అయిపోవాలి. ఆల్మోస్ట్ మనం ఇంకా వేరే ఏ ధ్యాస ఉండకూడదు. మనం ఓన్లీ ప్రసాదమే తినాలి. సో ఇంకొకటి ఏంటంటే మన మనసు ఎప్పుడు కృష్ణుని చింతనలో నిలపడమే మనం ఈ వానప్రస్థులో మనం చేయాల్సిన ముఖ్యమైన పని. మనకు ఈ పృథు మహారాజు స్టోరీ నుంచి కూడా మనకు అదే నేర్చుకోగలుగుతాం. సో మనం ఈ 2 శ్లోకాలలో ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే మనం భక్తుడు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో కృష్ణార్పణంగా చేయాలి. సో మనం చూసామండి ఎంత డిసిప్లిన్తో, ఎంత డిటర్మినేషన్తో రాజ్య పరిపాలన చేశాడు. అదే సీరియస్నెస్తో, అదే డిసిప్లిన్తో, అదే నియమంతో భక్తిలో వానప్రస్థంలో కఠిన నియమాలు ఫాలో అవుతూ ఆయన పృథు మహారాజు తపస్సు చేశాడు. సో ఇంద్రియ నిగ్రహం లేకుండా భక్తిలో మనం పెరగలేము, అదొకటి మనం అర్థం చేసుకోవాలి. సో సెన్స్ కంట్రోల్ ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఇన్ ద సర్వీస్ ఆఫ్ కృష్ణ యూజ్ చేయాలి అవన్నీ. సో మన కోపం ఎప్పుడు రావాలి? ఎవరైనా మన కృష్ణుని ప్యూర్ డివోటీస్ని వేలాన చేసినప్పుడు, వాళ్ళని అవమానిస్తున్నప్పుడు మనకు కోపం రావాలి. సో అలా అన్నప్పుడు సో నిద్ర, ఆహారం, మాటలు ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎంత అవసరమో అంతే తినాలి. సో అవి మనం నేర్చుకోవచ్చు. సో అండ్ మనం లాస్ట్లో ఒకటి చూద్దాం అనుకున్నాము, మనం ఎలా ఇది అడాప్ట్ చేసుకోవాలి ఈ వానప్రస్థం. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం చూసాం సన్యాసాశ్రమానికి ఏంటి కంప్లీట్ రొనౌన్సియేషన్ ఇస్ సన్యాసాశ్రమం. సో అది 75 తర్వాత. సో మామూలుగా 25 ఇయర్స్ అనుకుంటే జనరల్ రూల్. సో కొన్నిసార్లు ఇప్పుడు చదువుకోవడమే లేట్ అయిపోతే 30 ఇయర్స్ చేసుకుంటే మేబీ 55 అలా అన్నట్టు. బట్ మోర్ ఆర్ లెస్ 25 ఇయర్స్ ఆఫ్ 25 ఇయర్స్ ఆఫ్ ఈచ్ ఒక్కొక్కటి ఏంటంటే 25 ఇయర్స్ లాగా. సో ఇప్పుడు సన్యాసాంశనం తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. సో ఏంటంటే ఇప్పుడు మనం గ్రాడ్యువల్గా ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ తక్కువ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సడన్గా ఆగిపోదు అన్నట్టు. సడన్గా మనం రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈ క్షణమే నేను సన్యాసాసనం తీసుకుంటున్నా అనేది చాలా కష్టమైనట్టు. సో కాబట్టి ఇనీషియల్గా మనం రెడ్యూస్ చేసుకోవాలి. సో పృథు మహారాజు ఎలా మన ఆయన రాజ్యాన్ని అలా పిల్లలకి ఇచ్చేశాడు, ఆయన వెల్త్ని దాన ధర్మాలు చేశాడు, కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి డెడికేషన్తో దేవుడి జాసు కోసం తపస్సు చేశాడు. సో ఆ విధంగా చేయాలి. కాబట్టి మనం సడన్ రిటైర్మెంట్ కాకుండా ప్రిపేర్ అవుతూ ఉండాలి అన్నట్టు. ఈ లైఫ్లో వానప్రస్థం అంటే మన రిటైర్మెంట్లో మనం పూర్తిగా దేవుడి చాంటింగ్ చేయడానికి, కీర్తన చేయడానికి, ప్రసాదం తినడానికి పూర్తి టైం పెట్టాలన్నట్టు. సో ఇప్పుడు మన గృహస్థాశ్రమంలో అచీవ్మెంట్స్ మీద బాగా ఫోకస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ గురించి ఫోకస్ చేయాలి. అలైన్మెంట్ టువర్డ్స్ కృష్ణాస్ అనండి. అన్ని కృష్ణకు సంబంధించిన దాని మీద మన లైఫ్ అంతా ఫోకస్డ్ అలైన్మెంట్ ఉండాలి అన్నట్టు. ఈ కెరియర్, ప్రమోషన్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవి కాకుండా మనమంతా భక్తి, ఈ సెకండ్ హాఫ్ అన్నట్టు. ఫస్ట్ హాఫ్ ఈజ్ లైక్ బ్యాచులర్ లైఫ్, బ్రహ్మచర్యం, గృహస్థ. సెకండ్ ఈజ్ లైక్ వానప్రస్థం, సన్యాసాశ్రం. సో ఈ సెకండ్ అంతా మన ఫోకస్ అంతా టువర్డ్స్ కృష్ణ ఉండాలి. మనం ఎలా స్పిరిచువల్ దాంట్లో మనం ఎలా కృష్ణ కథలు ఎంజాయ్ చేస్తాము, గ్లోరీస్ ఎంజాయ్ చేస్తాము, ఆయన చాంటింగ్ ఎలా చేస్తాము. ఇప్పుడు మనం హరే కృష్ణ మంత్రం నేను చదువుతున్నాం కదా, మనం 16 రౌండ్స్ జనరల్గా ఇస్కాన్లో మన ప్రభుపాద ఇచ్చిన 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ నేను జస్ట్ కౌంట్ చేశాను. 16 నేమ్స్ ఉంటాయి హరే కృష్ణ మహామంత్రంలో. 16 టైమ్స్ 16 × 16 108తో చేస్తే రఫ్గా అరౌండ్ 27,000
నేమ్స్ మనం పర్ డే చేస్తాం. పర్ మంత్ 800,000 చేస్తాం. 1 ఇయర్కి 1 కోటి 10 మిలియన్ చేస్తున్నాం అన్నట్టు. సో మనం నామజపం చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో 10 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ మనకు కంప్లీట్గా మన మైండ్ అంతా కృష్ణ, లైక్ ఆల్వేస్ వి థింక్ ఆఫ్ కృష్ణ, విల్ నెవర్ ఫర్గెట్ కృష్ణ. సో మనకు ఇది ఒక సింప్లిఫికేషన్ అన్నట్టు. సింపుల్ లివింగ్, హై థింకింగ్, అది మనం మన మోడల్. సో అన్నెసెసరీ ఇప్పుడు మనం వానప్రస్థలో వచ్చినప్పుడుగా డిజిటల్ నాయిస్, ఈ ఇంటర్నెట్, ఇవి అన్నీ తగ్గించుకోవాలి. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ పైన ఈ సోషల్ ఆబ్లిగేషన్స్ మొత్తం రెడ్యూస్ చేసుకోవాలి. లైఫ్ని సింపుల్గా చేసుకోవాలి. మన సాధనాన్ని తీవ్రంగా పెంచాలి, హై లెవెల్గా పెంచాలి. అంటే మనం ఇప్పుడు 8 అవర్స్ చేసే వర్క్ టైము దానికి అడిషనల్గా యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం 3-4 అవర్స్ చేస్తున్నాం అనుకుంటే భక్తి, ప్లస్ 8 అవర్స్, అంటే దాదాపు 10-11 అవర్స్ 12 అవర్స్ మనం భక్తి చేయాలన్నట్టు. వానప్రస్థ అంటే అది. వానప్రస్థ అంటే జస్ట్ రిటైర్ అయిపోతే అయిపోయింది కాదు. రిటైర్ అయిపోయి మనం యంగర్ ఫ్యామిలీస్ని గైడ్ చేయాలి. వానప్రస్థలో మన పిల్లలని గైడ్ చేయాలి. వాళ్ళు లైక్ విజిటింగ్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గైడ్ ద యంగర్ పీపుల్. మనం మన నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి. మనం మన కమ్యూనిటీ ఎల్డర్స్తో కూడా లైక్ మనం లైక్ మనకన్నా పెద్దవాళ్ళు అప్పుడు ఉంటే వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి మనం ఆ కమ్యూనిటీ మంచి గ్రో కావడానికి మనకు వచ్చిన లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని వాళ్ళని కూడా మెంటరింగ్, జూనియర్స్ని అలా చేసుకోవాలి. మనం రిటైర్డ్ అయిన డివోటీస్ని మనం ఈ కాలేజ్ గోయింగ్ వాళ్ళకు గైడ్ చేయాలి. లైక్ ఎలా మనం పేరెంట్స్గా ఉన్నప్పుడు మన చిల్డ్రన్ని స్పిరిచువాలిటీ లైఫ్ వైపు మనం గైడ్ చేసామో అదే విధంగా మనం సొసైటీని అప్లిఫ్ట్ చేయాలి మన ఎక్స్పీరియన్స్ వచ్చేసి. సో అది అన్నట్టు మెయిన్గా. సో ఇది ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈ ఆశ్రమం వచ్చేసి ఏంటంటే వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఫైనల్, లైక్ మనం భగవద్గీతలో చదివినట్టు 4 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనకు: బర్త్, ఓల్డ్ ఏజ్, డిసీజ్, డెత్. సో ఇప్పుడు బర్త్ ఆల్రెడీ అయిపోయింది, మనం వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ డెత్ ఆర్ ఓల్డ్ ఏజ్. సో కాబట్టి దానికి మనం ఇది అంతా మనం ఆ ఈ మానవ జన్మ దుర్లభం అని తెలుసుకున్నాం. కాబట్టి ఈ మానవ జన్మ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళడం, గోలోకానికి వెళ్ళడం, కృష్ణ సేవకు అంకితం కావడం. సో అది ఎలా చేస్తాం అనేది మనం ఆలోచించుకోవాలి. సో దానికోసమే రిటైర్మెంట్ కోసం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే రిటైర్మెంట్ అయినాక వీ కెన్ జంప్ ఇంటూ 4 అవర్స్ నుంచి 12 అవర్స్ భక్తిలోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇవన్నీ మనం తగ్గించుకోవాలన్నట్టు. సో ఈ మన మనసు లైక్ ఈ మొత్తం ఈ అడవి లాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి. బాధ్యతల నుంచి బయటపడి భక్తి వైపు ఆ, దాన్ని మలచడమే ఈ వానప్రస్థ యొక్క లక్షణం అన్నట్టు. సో ఇప్పుడు మనం చేయాల్సింది అది అన్నట్టు. కానీ ఇప్పుడు ఫారెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఈ కాంటెక్స్లో చెప్పాను. అండ్ నేను ఏదైనా తప్పులు మాట్లాడినా, ఏదెవరినైనా హర్ట్ చేసినా క్షమించండి నన్ను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్. ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ ఇన్ దిస్ ఈరోజు మన ఈ 2 శ్లోకాస్లో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఎవరికేం నీకు ఏం క్వశ్చన్స్ లేవా? సో అల్టిమేట్గా నేను జస్ట్ 1 లైన్తో కంప్లీట్ చేస్తున్నాం. మన సింపుల్ ప్రాసెస్ మన ప్రభుపాద ఇచ్చింది, ఇస్కాన్లో మనం ఫాలో అయ్యేది: చాంటింగ్, ఈ కీర్తన, డ్యాన్సింగ్, ఈటింగ్ కృష్ణప్రసాదం, అసోసియింగ్ విత్ గుడ్ డివోటీస్. ఇది 4 చేస్తే మనం భక్తిలో ప్రోగ్రెస్ తొందరగా అవుతాం. మనము ఇప్పుడు రూప గోస్వామి చేసినట్టు ఆయన మినిస్టర్ పదవి వదిలేసినప్పుడు ఒక చెట్టు కింద నివసించడం, ఆ పృథు మహారాజు లాగా అడవిలో పోయి తపస్సు, ఇవన్నీ మనకు అనుకరించడం సాధ్యం కాదు. సో వాళ్ళ ఫుడ్ స్టెప్స్ని ఫాలో అయ్యి వాళ్ళు ఏం చేశారు, భగవద్ధ్యాసలో సెన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఆ లైఫ్ని జీవించారు. అది ఇంపార్టెంట్. సో మనం ఈ ప్రాసెస్, ఈ యుగ ధర్మం ప్రకారం ఇది చేస్తే చాలు. సో మనం అదే మనం అంటాం కదా,
మనం పరంపరలో మన గురువులు ఏది చెప్పిన దాని మీద విశ్వాసం, మన ఓన్ మైండ్ స్పెక్యులేషన్స్ వాడకుండా ప్రూవెన్ మన ఆ, గురువులు మనకు ఆల్రెడీ మెథడ్ చెప్పారు, ఇది ప్రూవ్ అయిన మెథడ్. దీని ద్వారా కృష్ణలోకానికి వెళ్ళొచ్చు, గోలోకానికి వెళ్ళొచ్చు, బ్యాక్ టు గాడెడ్ వెళ్ళొచ్చు. ఈవెన్ ప్రభుపాద బ్యాక్ టు గాడెడ్ మ్యాగజిన్ కూడా స్టార్ట్ చేశారు అప్పుడు ఆయన ఉన్నప్పుడు. సో అలా అన్నట్టు. సో ఈ ప్రాసెస్ చేస్తే ఈజీగా వెళ్తాం. ఇదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో మనం రిటైర్మెంట్ వి షుడ్ ప్లాన్ అరౌండ్ 55. వి షుడ్ ప్లాన్. మనము ఆ, పిల్లలు లేట్గా పుడితే మేబీ ఇంకొక 5 years, అది ఆ విధంగా. బట్ రిటైర్మెంట్ ఈజ్ కంపల్సరీ అండ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద స్పిరిచువల్. అక్కడి నుంచి మన స్పిరిచువల్ది స్టార్ట్ అవుతుంది. ఈ మెటీరియల్ నుంచి రిటైర్మెంట్, స్పిరిచువల్ది ఏమో బిగినింగ్. అప్పుడు మనం స్పిరిచువాలిటీ మనం అప్పటి నుంచి మళ్ళా తీవ్రంగా చేయాలి ఫుల్గా. అప్పటిదాకా సెన్స్ గ్రాటిఫికేషన్ ఉన్నది కంప్లీట్గా మనం కంట్రోల్ చేసుకునే విధంగా వెళ్ళాలన్నట్టు. ఇప్పుడు మనం గృహస్థాశ్రమంలో కొంచెం కంట్రోల్డ్గా ఉంటుంది, మనం ఇంద్రియ సుఖాన్ని అనుభవిస్తాం కానీ రెగ్యులేటెడ్గా. ఈ వానప్రస్థలో కంప్లీట్ స్టాప్ అన్నట్టు, కంప్లీట్గా ఇంద్రియ సుఖం ఉండదు. మనం ఓన్లీ కృష్ణ కోసమే యూజ్ చేయాలి కంప్లీట్గా. అది ఇంపార్టెంట్ అండి. దానికి ప్రిపరేషనే ఈ బిఫోర్ వానప్రస్థం మన గృహస్థలో చేస్తున్నాం. సో ఆల్ ద ముందున్న ఆశ్రమాలన్నీ నెక్స్ట్ వచ్చే ఆశ్రమానికి ప్రిపరేషన్. సో మనం ఈ ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నాం. ఎవ్రీబడి మనం రిటైర్ కావాల్సిందే, రిటైర్ కంపల్సరీ అవుతాం. అందుకే రిటైర్మెంట్ ఉంటుంది ప్రతి జాబ్లో. కాబట్టి మనం కూడా ఆ విధంగా మనం ప్రయత్నించాలి, భక్తిలో ప్రోగ్రెస్ కావాలి. థ్యాంక్ యూ డివోటీస్. నాకు తెలిసినది నేను షేర్ చేశాను. ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. So let's close the call. So Vancha Kalpatarubyascha Krupa Sindhu మన మన కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రభు. యా సంపత్ బ్రో, ఏమి క్వశ్చన్స్ లేవా ఈరోజు? క్వశ్చన్స్ ఏం లేదు ప్రభు. ఆ, అంటే ఇప్పుడు వానప్రస్థం అనేది చాలా కష్టమైందని చెప్తున్నారు కదా. యా ప్రిపరేషన్ ఫర్ దేవుడి. ఇంకా దాంట్లో ఇంకా క్వశ్చన్స్ అడిగే అంత స్టేజ్కి ఇంకా వెళ్ళలేదు. ఈ గృహస్థ ఆశ్రమంలోనే చేసేదే సరిగ్గా చేయాలి ఫస్ట్. సో వానప్రస్థం అనేది అంటే నాకు అనిపించింది, బట్ మనం ఈ స్టేజ్లో ఉండి ఆ స్టేజ్ క్వశ్చన్స్ ఇంకా అడగకూడదని ఆగిపోయాము. బట్ అంటే ఎవరైతే స్పిరిచువల్గా రీచ్ అయ్యారో, మనకి విన్న కథల్లో ధ్రువుడు కానీ వాళ్ళందరూ వానప్రస్థముగా అడవికి వెళ్ళిన వాళ్ళకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఇంట్లో ఉండి ఇట్లా ప్రసాదాలు తింటూ ఉన్న వాళ్ళల్లో ఎంతమందికి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అనేది మనకి ప్రాక్టికల్గా తెలియదు. బట్ ప్రభుపాద గారు ఏంటంటే మొదట్లో 180 మాలలు చేయమన్నారు. తర్వాత కొంతమంది భక్తులు అడిగితే కొన్ని తగ్గించారు. తగ్గించి చివరికి ఇక 16 కన్నా నేను తగ్గించలేను అన్నారు. యాక్చువల్గా చేయాల్సింది వాట్ ఎవర్ హీ మెన్షన్డ్, అంటే అంత చెయ్యాలి. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ మన భౌతిక ప్రపంచంలో ఈ 16 రౌండ్స్ చేయడమే కష్టమని ఆయనకి అనిపించి లాస్ట్కి ఇంకా అది పెట్టారు. కానీ ఈ వానప్రస్థం అనేది ఏంటంటే 24/7 ఆయన నామంలో ఉండి అంత కష్టపడిన వాళ్ళకే, కొంతమందికే అరుదుగా దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. సో ఇప్పుడు ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ థింగ్స్ చేయటానికే మనకి కష్టంగా ఉన్నప్పుడు మనం వానప్రస్థ గురించి మాట్లాడే అంత స్టేజ్ లేదు. అందుకనే కాకపోతే మీరు చెప్పిందంతా అంత బాగానే ఉంది. ప్రాక్టికల్గా ఇక్కడి నుంచే మనం నేర్చుకోవాలి. తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజ్లో అంటే రిటైర్మెంట్ అంటే 55 years 50 years అని కాదు. అంటే మనకి డెత్ ఏ రోజు ఉందో తెలియదు కదా మనకి.
వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ నౌ. అట్లీస్ట్ ఎవరికి ఎప్పుడు తెలిసిందో జ్ఞానోదయం ఆ రోజు నుంచే స్టార్ట్ చేయాలి అని నేను అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది మన దేవహూతి కథలో కూడా లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్ ఫర్ డెత్ అని చెప్తుంది దేవహూతి. అంటే మనం పుట్టిన కాడి నుంచి లైఫ్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ నెక్స్ట్ లైఫ్ అనేది మనం గుర్తు పెట్టుకుని మైండ్లో చేసుకుంటా ఉండాలి. ఇంకా రిటైర్మెంట్ అనేది మైండ్లో పెట్టుకుంటే అది 55 ఇయర్స్ అని చాలా మంది, అంటే నేను కూడా అనుకున్నాను ఇదివరకు 55 తర్వాత ఆ దేవుడిది చేసుకుందాం అనుకున్నాను. కానీ ఈ భగవద్గీత భాగవతం విన్న తర్వాత మనం ఈ రోజు చేసుకున్నదే మనకు ఉంటుంది, రేపు మనం ఉంటామో ఉండం మనకు తెలియదు అనేది కొంచెం మైండ్లోకి ఎక్కింది. బట్ ఇక చెయ్యాలి ఇక. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు ఫర్ షేరింగ్. యా మీ అంటే యా మీ పాయింట్ అర్థమైంది. కరెక్టే. మనం అది మెయిన్గా ఎవరికీ తెలియదు డెత్ ఎప్పుడు వస్తుంది అనేది. కాబట్టి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయడమే. అండ్ మినిమం 16 రౌండ్స్ అన్నారు ప్రభుపాద గారు కూడా. ఫస్ట్ 64 అలా అలా తగ్గించుకుంటూ వచ్చారు. మన నామాచార్య హరిదాస్ గారు ఆల్మోస్ట్ 3 lakhs చాంటింగ్స్ చేశారంటే పర్ డే. అంటే నామాలు అంటే అరౌండ్ 176 జపాలు చేసినట్టు. సో మనం 16 చేస్తున్నాం. సో మనం వానప్రస్థలో డెఫినెట్గా ఇంకా 8 hours ఎక్స్ట్రా చేయాలి. కాబట్టి ఇప్పుడు 16 చేస్తున్నాం కదా, ఇంకా 64. సో మనం ఆల్మోస్ట్ 80 మాలలు చేయాల్సి వస్తుంటుంది ప్రభు. అంటే నేను జస్ట్ ఆలోచిస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు రెగ్యులర్గా గృహస్థాలు మనం 16 చేయగలుగుతున్నాం అంటే 2 hours చేస్తున్నాం. సో ఇంకా 8 hours అంటే ఇంకా 64 చేయొచ్చు ఈజీగా 8 hours. సో మనం 10 hours చాంటింగ్ చేయాలి అనేది నాకు అర్థమైనంత వరకు అది. సో కాబట్టి మనం ఆల్మోస్ట్ కొన్నిసార్లు నేను చాంటింగ్ చేస్తుంటే చాంటింగ్ అయిపోయినాక ఒక 1-2 minutes కానీ లేకపోతే బయట ఏంటంటే ఆటోమేటిక్గా అది నా టంగ్ చాంటింగ్ చేస్తుంటుంది. ఓకే, నా మందం నాకు వినపడుతుంది, అది చేతిలో మాలేం ఉండదు, కంప్లీట్ అయి ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా ఆ టంగ్ ఆ విధంగా హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అలా సౌండ్ చాలా చిన్నగా వస్తుంది. కానీ ఆ టంగ్ అలా ఆటోమేటిక్గా ప్రాక్టీస్తోని అలా అవుతుంటుంది అన్నట్టు. ఆ నామం చెప్తూ ఉంటాం. సో నాకు అది లైక్ ఈ మధ్య అలా అనిపిస్తుంది, కపుల్ ఆఫ్ టైమ్స్ అనిపించింది. సో జస్ట్ షేరింగ్ చేస్తున్నా. సో మనం ప్రాక్టీస్ చేయాల్సిందే, రిటైర్మెంట్కి ప్లాన్ చేయాల్సిందే. స్పిరిచువల్ రిటైర్మెంట్ బికాజ్ రిటైర్మెంట్లో మన స్పిరిచువల్ది స్టార్ట్ అవుతుంది, అసలైన రియల్ అటాచ్మెంట్ విత్ గాడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేస్తున్నది దానికి ప్రిపరేషనే. సో ప్రిపరేషన్ అయినాక ఎగ్జామ్ రాయాలి కదా. సో వీ హ్యావ్ టు టేక్ రిటైర్మెంట్. సో 60 yearsకైనా తీసుకొని కంప్లీట్గా చేయాలి. సో అంటే మనం ఇంకా ఆలోచించలేము, ఇంకా ఎగ్జామ్లో ఇది చేస్తామో లేదో, ఇప్పుడు ఇదే కష్టం ఉంది అంటే ఇంకా ముందుకు వెళ్ళలేము ప్రభు. సో కాబట్టి లేట్ అయినా సరే వీ హ్యావ్ టు ట్రై. మనకు ఏ విధంగా ప్రిపేర్ అయితే ఆ విధంగా ముందటికి వెళ్ళడమే. సో మనం ఏమి కంపేర్ చేసుకునేది ఏం లేదు ఒక్కొక్కరితోని. సో మన ఓన్గా మన దాన్ని బట్టి చేసుకోవడం. అండ్ కృష్ణుడికి మనం ఒక్క స్మైల్, కృష్ణుడు మన మీద ప్రసన్నం అయితే మన లైఫ్ ధన్యమైనట్టే. సో మనం చేసే ఎండేవర్లో, మనం చేసే ఈ ప్రయాసలో కానీ, మనం చేసే ఈ చాంటింగ్లో కానీ, ఈ ప్రసాదం తినడంలో కానీ, మనం ఆ కృష్ణుని ఒక్క చిరునవ్వు పొందగలిగితే, మనం చూసి స్మైల్ ఇస్తే ఐ థింక్ మన లైఫ్ సక్సెస్ అయినట్టే. నేనైతే అదే అనుకో. సో కృష్ణుడు మనకు ఎల్లప్పుడూ చూస్తున్నాడు. యోగక్షేమ వహామ్యం అని భగవద్గీతలు అన్నాడు కాబట్టి, అండ్ నేను అది ఫీల్ అవుతున్నాను. సో కాబట్టి పర్సనల్గా ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అని. సో కాబట్టి ఆయన హ్యాపీ అయిండు అని నాకు అనిపిస్తే ఐ థింక్ దట్ ఈస్ మై లైఫ్ గోల్ అని అనిపిస్తుంది. సో ఆ విధంగా ట్రై చేయాలి. ఇంకెవరైనా ఏదైనా యాడ్ చేస్తారా? Okay, we can end this call. Thank you all for joining. Hare Krishna. హరే కృష్ణ ప్రభు. Hare Krishna.